డైలీ టేస్ట్ ది డైలీ. నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఓయూ, తిరుమలగిరి, మట్టంపల్లి పిఎస్లలో నమోదైన కేసులో ప్రజాప్రతినిధుల కోర్టుకు విచారణకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఉస్మానియా పిఎస్ పరిధిలో రేవంత్ రెడ్డిపై 4 కేసులు నమోదయ్యాయి. కేసుల విచారణను న్యాయస్థానం ఫిబ్రవరి 4కు వాయిదా వేసింది. మరోసారి వ్యక్తిగతంగా హాజరు కావాలని రేవంత్ రెడ్డి న్యాయమూర్తి చెప్పారు. ఎన్నికల సమయంలో నమోదైన కేసుల విషయంలో గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రతినిధుల కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. బోయు, తిరుమలగిరి, మట్టంపల్లి పిఎస్లలో నమోదైన కేసుల్లో ప్రజాప్రతినిధుల కోర్టుకు విచారణకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఉస్మానియా పిఎస్ పరిధిలో రేవంత్ రెడ్డిపై 4 కేసులు నమోదయ్యాయి. కేసుల విచారణను న్యాయస్థానం ఫిబ్రవరి 4కు వాయిదా వేసింది. మరోసారి వ్యక్తిగతంగా హాజరు కావాలని రేవంత్ రెడ్డి న్యాయమూర్తి చెప్పారు. ఎన్నికల సమయంలో తనపై నమోదైన కేసుల విషయంలో గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రతినిధుల కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. రెడ్డి అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, సీఎం హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి రెండోసారి ప్రజాప్రతినిధుల నాంపల్లి కోర్టుకి హాజరయ్యారు. కోవిడ్ సమయంలో నమోదైనటువంటి కేసుల విషయంలో మనోరంజన్ కోర్టుకి హాజరయ్యి ఈ రోజు వ్యక్తిగతంగా జడ్జి ముందు తను హాజరయ్యి ఈ విచారణ సందర్భంగా తను వచ్చానంటూ కూడా అక్కడ వారి న్యాయవాదుల ద్వారా కోర్టుకి తెలియజేయడం జరిగింది. ఉస్మానియా పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైనటువంటి 4 కేసులు. ఈ 4 కేసుల నిమిత్తము చాలా రోజుల నుంచి రేవంత్ రెడ్డి కోర్టు అనేక సార్లు హాజరవ్వాలని ఆదేశాలు ఇచ్చినా తన షెడ్యూల్లో భాగంగా కుదరలేనటువంటి పరిస్థితి కాబట్టి ఈ రోజు షెడ్యూల్ ని కొంత మార్చి ఖచ్చితంగా కోర్టుకు హాజరవ్వాలని తన న్యాయవాదులు తెలియజేయడంతో కోర్టు ఈ రోజు రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరయ్యి ఈ 4 కేసులు ఈ రోజు విచారణ ఎదుర్కోవడం జరిగింది. మరోసారి కూడా వ్యక్తిగతంగా కోర్టుకి హాజరవ్వాలంటూ కూడా జడ్జి ఈ ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. గతంలో కోవిడ్ సమయంలో వివిధ కేసులు రేవంత్ రెడ్డి పై నమోదై ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వాలు రేవంత్ రెడ్డి పైన నమోదు చేసినటువంటి కేసులు కావచ్చు, ఇంకొన్ని కేసులో నేరుగా రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్ అయి ఉండడంతో ఆ కేసుల విచారణ నిమిత్తం వరుసగా ఇది ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటూ రావడము, ఆ కేసులో నిందితుడిగా ఉన్నాడు కాబట్టి ఈ కేసుకు సంబంధించి ఖచ్చితంగా హాజరవ్వాలని ఆదేశాలు ఉండడంతో ఈ రోజు టైం షెడ్యూల్ ని మార్చుకుని మనోరంజన్ కోర్టుకి హాజరయ్యి ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైనటువంటి ఆ 4 కేసుల విషయంలో ఈ రోజు హాజరయ్యి తన వివరణ కూడా కోర్టుకు అందజేసినట్టుగా తెలుస్తుంది. వివరణ అయిన తర్వాత కోర్టు మరోసారి వ్యక్తిగతంగా కోర్టుకు హాజరవ్వాలి అంటూ కూడా అప్పటికే కోర్టు ఈ నిర్ణయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. మరోసారి డేట్ కేటాయించడంతో ఆ డేట్ రోజు రేవంత్ రెడ్డి కోర్టుకు హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు టీపీసీసీ చీఫ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అనేక ఉద్యమాలు, అనేక ఇష్యూస్ లో నేరుగా రేవంత్ రెడ్డి వెళ్లి వాటిపైన పోరాటం చేయడంతో వీటి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అటువైపుగా వచ్చినటువంటి ఫిర్యాదుల పైన పోలీసులు కేసులు నమోదు చేసి ఆ కేసుల విచారణ నిమిత్తం ఈ రోజు కోర్టుకు హాజరైనట్టుగా తెలుస్తోంది. సందీప్, థ్యాంక్ యూ రవితేజ. మీరే అడ్డం జరిగే ఉన్నాం ఏమన్నా